హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి ఓకేనా, రీజనింగ్లో 30 అవుట్ ఆఫ్ 30 ఈజీగా తెచ్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో తెలుసుకోగలిగితే, ఆ మోడల్స్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే ఓకేనా, ఎగ్జామ్లో చాలా ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. కాకపోతే మీరు ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, వాటిని ఎంత తక్కువ టైంలో చేయగలను, నేను ఎంత తక్కువ టైంలో చేయగలను అనేది మీరు ఎంత ప్రాక్టీస్ చేశారనే దాని మీద ఆధారపడైతే ఉంటుంది. ఓకేనా, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చెప్తున్న ప్రతి మోడల్ ప్రజెంట్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్ అండి. జాగ్రత్తగా ఎగ్జామ్ ముందు కంపల్సరీగా వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి, మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఇంతవరకు ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, డైరెక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లం. ఓకేనా, అంటే డైరెక్షన్ అంటే ఇక్కడ ఒక లైన్ పజిల్ అనేది ఇచ్చారు. దాంట్లో ఇక్కడ పీపుల్ అందరూ దక్షిణం వైపు చూస్తున్నారు. ఓకేనా, ఎక్కువగా ఎగ్జామ్లో వచ్చే మోడల్ ఏంటి, నార్త్ వైపు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఒక లైన్ ఇచ్చి అందరూ నార్త్ వైపు చూస్తూ కూర్చున్నారు ఒక వరుసలో అని చెప్పేసి ఇస్తారు. కానీ కొంచెం ఆలోచించడానికి, అంటే మిమ్మల్ని కొంచెం కన్విన్స్ చేయడానికి దక్షిణం వైపు చూస్తున్నారు అని చెప్పేసి, సౌత్ వైపు చూస్తున్నారు అని చెప్పేసి కూడా ఇస్తున్నారు. ఒకసారి ఇవి చూసుకోండి. వీటికి సంబంధించి ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తాను, అది మైండ్లో ఉంచుకోండి ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు సింపుల్గా చేయడానికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఏం లేదు ఇక్కడ మనకి డైరెక్షన్స్లో ఇదేంటి, నార్త్ వైపు చూస్తున్నారంటే పైకి చూస్తున్నారు. ఓకేనా, ఇక్కడ దక్షిణం వైపు అంటే కిందకు చూస్తున్నారు. పైకి చూస్తేనేమో మీకు రైట్గానే ఉంటుంది, లెఫ్ట్గానే ఉంటుంది. అదే కిందకు చూస్తున్నారనుకోండి, రైట్ కాస్త లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ కాస్త రైట్ అవుతుంది, రివర్స్ అవుతుంది అనమాట. మిమ్మల్నే ఊహించుకోండి, మీరే అక్కడ కూర్చున్నప్పుడు మీకు రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా, ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. మనకి ఇక్కడ ABCDEFGలు దక్షిణం వైపు చూస్తూ ఉన్నారనమాట. ఎంతమంది ఉన్నారు మొత్తం, 1 2 3 4 5 6 7 మెంబర్స్. ఓకేనా, ఏకి ఎడమ వైపున ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఏని ఇక్కడ తీసుకుంటే ఏకి ఎడమ వైపు అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇటు సైడు అంటే మిమ్మల్ని ఊహించుకుంటే మీకు రైట్ సైడు లెఫ్ట్ కాబట్టి ఓకేనా, ఎడమ వైపు ఇద్దరు మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ ఈ ఏల మధ్య ముగ్గురున్నారు. ఈ ఏల మధ్య ముగ్గురున్నారు అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎటు వస్తారు, ఇటు సైడే వస్తారు, అంతే కదా. ముగ్గురున్నారు ఈ ఏల మధ్య. తర్వాత డి చివరన ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పేశారు వాళ్ళు. మొత్తం ఉంది 7. 1 2 3 4 5 6 7 మెంబర్స్. ఓకేనా, ఇక్కడ 7 మెంబర్స్లో ఒక ఎండ్లో ఈ వచ్చేసాడు. తర్వాత ఇక్కడ డి చివరన ఉన్నాడంటే ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడు, ఖచ్చితంగా మనకి ఒక ఎండ్లో ఉన్నాడు కాబట్టి ఈ ఎండ్లో ఉంటాడు. అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క డి అనేవాడు చివరన ఉండి జి అతని తక్షణం కుడివైపున కలడు. జి అనేవాడు ఇక్కడ చూడండి పాయింట్, జి అనేవాడు డికి తక్షణం కుడివైపున అండి, ఖచ్చితంగా జి అనేవాడు ఇక్కడ రావాలి డికి కుడివైపు. ఓకేనా, ఇప్పుడు సి మధ్యలో కలడు. సి మధ్యలో అంటే అండి 7 మెంబర్స్ ఉంటే మధ్యలో వ్యక్తి ఎవరు, 4th మెంబరే కదా. 4th తర్వాత ముగ్గురు ఉంటారు, 4కి ఆ 4th ముందు ముగ్గురు ఉంటారు, అంటే ఖచ్చితంగా సి అనేవాడు ఇక్కడ వస్తాడు, అంతే కదా. ఇప్పుడు ఉంది 2 ప్లేసెస్. బీసీ పక్కనే లేడు, సి పక్కనే బి లేడంటే ఖచ్చితంగా బి ఇక్కడ వస్తాడు. రిమైనింగ్ మిగిలినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ ఏమున్నాయి, ఏబిసి అండ్ డి, ఎఫ్ ఒక్కటి మిగిలిందండి. ఓకేనా, బీసీ పక్కన లేడు, అయితే సరైనది ఏది. ఎగ్జామ్లో ఎలా ఇస్తున్నారంటే గతంలో, అంటే ఈ గతంలో జరిగినటువంటి షిఫ్ట్లలో కూడా ఎలా ఇచ్చారంటే సింపుల్గా ఇక్కడ ఏ అని, బి అని, సి అని, డి అని ఎట్లా ఇచ్చేవాళ్ళు. ఓకేనా, మనకి మధ్యలో ఉన్నది ఎవరు, లేకుంటే ఎండ్లో ఉంది ఎవరు, ఇలాంటి మోడల్స్ ఇచ్చారు. కొంచెం మిమ్మల్ని ఆలోచింపజేయాలని చెప్పేసి ఆప్షన్స్లో ప్రతి ఆప్షన్ని మీరు అనాలిసిస్ చేయాలి అనే విధంగా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి, సికి రైట్లో ఇమీడియట్లీ ఎవరున్నారు, ఇక్కడ ఎఫ్ ఉన్నాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 4 పీపుల్ రైట్ ఆఫ్ ఏకి రైట్ సైడు 4 పీపుల్ ఉన్నారంట. ఏకి రైట్ సైడ్ అంటే మనం చెప్పాను కదా స్టార్టింగ్ పాయింట్, మీకు రివర్స్. ఓకేనా, మీకు లెఫ్ట్లో ఉన్నది రైట్ ఉంటుంది, అంటే ఏకి రైట్ అంటే ఇటువే కదా. ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 ఉన్నారు. 4 పీపుల్ రైట్ ఆఫ్ ఏ, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా, మిగిలిన చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది. తర్వాత క్వశ్చన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి,
ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బ్యాగ్ని 101, క్యాబ్ని 37, బ్యాడ్ని ఏ విధంగా రాస్తాం? ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ బ్యాగ్ అనేది ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తాన్ని కూడేసుకోండి. ఓకేనా, మొత్తాన్ని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 2 + 1 + 7 10 వచ్చింది. 101 వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 స్క్వేర్ చేసుకుంటే ఏమవుతుంది అలా ఆలోచించాలి. ఓకేనా, 10 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకి 100 అవుతుంది. ఎంత ఎక్స్ట్రా ఉంది? 1 ఎక్స్ట్రా ఉంది. మొత్తం 101 అయింది. సేమ్ అదే రూల్ని ఇక్కడ కూడా అప్లై చేయండి. సి అంటే 3 + 1 + 2 3 + 1 + 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 స్క్వేర్ చేస్తే 36 అండ్ +1 = 37. సేమ్ రూల్ అప్లై అయింది కదా రెండింటికి. సేమ్ బ్యాడ్ కూడా అలాగే చేయండి. ఇప్పుడు దాన్ని చేస్తే బ్యాడ్ అంటే ఏంటి? బి అంటే 214 214 7 స్క్వేర్ అంటే 49 49 + 1 50 ఆన్సర్ ఎక్కడుందో చూడండి. ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా స్పీడ్గా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. చూడగానే లాజిక్ను పట్టేయాలి. ఎలా పట్టేస్తారు? మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆలోచనలు వస్తాయి, వెంటనే దాన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద సిరీస్ ఇచ్చారు. ఓకేనా, అన్ని నెంబర్సే ఇచ్చారు. శ్రేణిలో ముందు మరియు తర్వాత కూడా బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్స్ అనేది ఉంటాయి. ముందు తర్వాత ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అలా ఉన్నటువంటి బేసి సంఖ్యలన్నీ మధ్యలో కూడా ఆడ్ నెంబరే. మొత్తం వరుసగా ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయనేది మనం కౌంట్ చేయాలి. ఓకే, ఆర్డర్ తెలిసింది. ఇప్పుడు చూడండి 119 మనకేంటి మొత్తం ఆడ్ నెంబర్సే కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ చూడండి 153 2, తర్వాత 131 3, 311 4, తర్వాత చూడండి ఇక్కడ ఎక్కడ వరుసగా 3 ఆడ్ నెంబర్స్ లేవు. నెక్స్ట్ చూడండి 593 ఎన్ని? 5, తర్వాత 939 6, తర్వాత 395 7, 955 8, 931 చివరని చూడండి 9. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9 టైమ్స్ ఆడ్ నెంబర్స్ వరుసగా ఉన్నాయి. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని ఎలా ఇచ్చారంటే మిమ్మల్ని బాగా మీకు టైం బాగా వేస్ట్ చేయడానికి ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే. ఓకేనా, ఇలాంటి మోడల్ అనేది వస్తుంది. ఒకసారి మీరు ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు కొంచెం అంటే దీన్ని 2 టైమ్స్ డిఫరెన్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. 2 టైమ్స్ డిఫరెన్స్ అనేది తీసుకున్నారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇచ్చినటువంటి సిరీస్లో ఒకదాని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చూసుకుంటూ వెళ్ళి మరలా అగైన్ అండ్ డిఫరెన్స్ తీసుకున్నాడు అనమాట. ఇక్కడ ముందే మోడల్ చెప్తున్నాను, ఎలాంటి మోడల్ వచ్చిందో మీకు అర్థం కావాలి కాబట్టి. ఓకేనా, ఫస్ట్ చూడండి మనకేమి ఇచ్చారు? 5, 8, 24 ఈ విధంగా ఒక సిరీస్ అనేది ఉంది. వీటిల్లో మనకి 5కి 8కి డిఫరెన్స్ ఎంత? 3. అంతే కదా, 5కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. నెక్స్ట్ 8కి 24కి డిఫరెన్స్ ఎంత? 24 - 8 16. ఓకేనా, తర్వాత వరుసగా చూడండి. తర్వాత 24 - 57 57 - 24 ఎంత వస్తుంది? 33. వరుసగా మీరు చూసుకోండి డిఫరెన్స్. తర్వాత 57 109 52 డిఫరెన్స్. తర్వాత చూడండి 184 109 అంటే 75. తర్వాత 288 - 184 అంటే 104. స్పీడ్గా ఉండాలండి, క్యాలిక్యులేషన్స్లో స్పీడ్గా ఉండాలి. 423 నుంచి 288 తీసేస్తే 135. అగైన్ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి 13. వీటి మధ్య 13, 17 అండ్ 19. గమనిస్తే అన్నీ 13, 17, 19 ఇవేంటో ఒకసారి ఆలోచించండి. 13, 19, 23. తర్వాత 75 104 - 75 తీసేస్తే 29. మరలా 104 135. దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 31. ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. 13 తర్వాత 17, 17 తర్వాత 19, 19 తర్వాత 23, 23 తర్వాత 29, 29 తర్వాత 31 ప్రైమ్ నెంబర్. తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి? 37. ఈ 37 ఏం చేయాలి? 135 కలపాలి. 37ని 135 కలిపితే 172 అనేది మనకు వస్తుంది. ఓకేనా, 135 + 37 అంటే ఒక 13 కలిపితే 165, ఒక 7 కలిపితే 172. ఓకేనా, 172 అగైన్ మనం ఈ 423 కలపాలి. 2 టైమ్స్ డిఫరెన్స్ తీసాడు కాబట్టి 423 + 172 ఎంత అవుతుంది? 592. 592. ఓకే, 595 అండి, 92 కాదు, 595. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూడండి, ఈ క్వశ్చన్ కూడా తెలుగు మీడియంకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ ఈజీ క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియంలో అయితే ఈజీగా చేసేస్తారు. అన్ని పండ్లు ఆకులు, కొన్ని మామిడి పండ్లు కుళ్ళినవి, అన్ని కుళ్ళినవి పండ్లు. ఓకేనా,
ఫస్ట్ చూడండి, నేను చివరి నుంచి వస్తాను. అన్ని కుళ్ళినవి పండ్లు. ఇంగ్లీష్లో ఏమనుంది? ఆల్ రోటెన్ ఆర్ ఫ్రూట్స్. ఆల్ రోటెన్ ఆర్ ఫ్రూట్స్. ఆర్ అనేది తీసుకుంటున్నాను. ఆర్ మొత్తం ఫ్రూట్స్. తర్వాత సమ్ మ్యాంగోస్ ఆర్ రోటెన్. కొన్ని ఆర్లు ఏంటి? మ్యాంగోస్ అంట, మ్యాంగోస్. నెక్స్ట్ చూడండి, ఆల్ ఫ్రూట్స్ ఆర్ లీవ్స్. ఓకేనా? ఆల్ ఫ్రూట్స్ ఆర్ లీవ్స్. ఈ ఫ్రూట్స్ అన్నీ ఏంటంట? లీవ్స్, ఆకులు. ఓకేనా? అయిపోయింది. సమ్ లీవ్స్ ఆర్ రోటెన్. కొన్ని లీవ్స్ రోటెన్, కరెక్టే కదా. తర్వాత సమ్ మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్. కొన్ని మ్యాంగోస్ ఫ్రూట్స్. ఫ్రూట్స్లోకి ఇది ఫ్రూట్లోకి కలుస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. తర్వాత ఆల్ లీవ్స్ ఆర్ రొటెన్స్. ఓకేనా? ఆల్ లీవ్స్ రొటెన్ అనమాట, అంటే అన్ని ఆకులు కుళ్ళినవి. కుళ్ళినవి అంటే ఏంటి? ఆర్ ఇక్కడ ఉంది, రొటెన్. ఓకేనా? కుళ్ళినవి ఆకులు అనేవి ఎక్కడ ఉన్నాయి? లీవ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆకులు మొత్తం కుళ్ళినవి అంటే అది కరెక్టా? కాదు. ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత మ్యాంగోస్ ఉన్నాయి, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. అన్ని ఆకులు మామిడి పండ్లు అంటే అది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే మామిడి పండ్లు సమ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, కానీ అన్ని అంటే రాంగ్ అవుతుంది. కాబట్టి 1, 2 మాత్రమే ఫాలో అవుతాయి. ఓన్లీ 1, 2 ఈజ్ ద ఫాలోస్. తర్వాత చూడండి, మనకి ఇక్కడ POW, తర్వాత QTWZ. పైన క్వశ్చన్ చూడండి, ఆడ్ 1 అవుట్. ఇక మొత్తం క్వశ్చన్ చదవాలి అవసరం, వాటిలో ఒకటే డిఫరెంట్గా ఉంది. P అంటే 16, 16, 15 డిఫరెన్స్ ఎంత? -1. O అంటే 15, W అంటే 23, 23కి ఓకి అంటే 15, 23, 23 మైనస్ ఎంత? 15 చేస్తే ఎంత వస్తుంది మనకి? +8 వస్తుంది. నెక్స్ట్ చూడండి, WZ అంటే +3, -1 +3 +8 +3, ఇది ఒక్క ఆర్డర్. నెక్స్ట్ Q అంటే 17, T అంటే 20 +3, TW +3, WZ +3. ఇది ఇక్కడ +3తో స్టార్ట్ అయింది, ఇక్కడ -3. ఈసారి ఆ మూడో ఆప్షన్లో మనకు +3 వస్తే ఖచ్చితంగా ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. -1 వస్తే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, ఇంకా ఫోర్త్ ఆప్షన్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ F అంటే 6, I అంటే 9 +3. నెక్స్ట్ 9, 12 +3, 12, 15 +3. ఈ ఆర్డర్ ఓకే అయింది కదా. ఖచ్చితంగా ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ +3, ఇక్కడ +3. అసలు ఫస్ట్ లెటర్ చేయగానే మీకు అర్థమైపోతుంది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అని. ఓకేనా? తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాం? దక్షిణం వైపు అందరూ కూర్చున్నారని చెప్పాం కదా. ఇక్కడ ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారంట. ఉత్తరం వైపు అంటే పైకి చూస్తూ కూర్చున్నారు, వాళ్ళకి రైటే, లెఫ్టే. ఈ క్వశ్చన్ మీరు చేసి ఆన్సర్ కామెంట్లో రాయండి. తర్వాత చూడండి, ఒక కోడ్ భాషలో ప్యాన్ని 30గా, ప్యాడ్ను 20గా రాస్తే ల్యాన్ ఏ విధంగా రాస్తాం? ప్యాన్ అంటే ఏంటి? 30 అంట. మొత్తాన్ని కోడ్ అండి. ఇక్కడ P అంటే 16, 1 17, 1 14 ఎంత? 31 వస్తుంది. -1 చేస్తే 30 వస్తుంది. సేమ్ ఇక్కడ చూడండి, PAD ప్యాడ్ అంటే ఏంటి? 16, 1 17, 1 4 అంటే 21. 21 మైనస్ చేస్తే 20 వస్తుంది. రెండింటికి ఆర్డర్ అప్లై అయింది కాబట్టి ల్యాన్ కూడా అంతే. 12 + 1 + 14 ఎంత? మనకి 12, 1 14, 26, 1 27, 27 - 1 అంటే 26. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. ఇంకొక మోడల్ ఏంటంటే, ఇక్కడ ఇదే క్వశ్చన్ని ప్యాన్లో P అంటే 16, లాస్ట్ నెంబర్ 14, మొత్తాన్ని కూడినా కానీ 20 వస్తుంది. సేమ్ అదే ఇక్కడ కూడా చూడండి, P అంటే 16, లాస్ట్ లెటర్ D 4, 16, 1 4 20. నెక్స్ట్ ల్యాన్లో కూడా 12, చివరి లెటర్ 14, N అంటే మొత్తం 26. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఈ రెండు మోడల్స్లో చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని కూడా జస్ట్ సెకండ్స్లో చేయొచ్చు. ఓకేనా? ఇంత పెద్దగా సిరీస్ ఇచ్చారు కానీ జస్ట్ సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. శ్రేణి నుండి సంఖ్యలను తొలగిస్తే వీటన్నిటిలో నెంబర్స్ తొలగించారంట. కుడి నుండి 4వ సంకేతానికి ఎడమ వైపు 3వ సంకేతం ఎంత? కుడి నుండి 4వ సంకేతానికి దీనికి మరలా ఎడమ వైపు 3వ సంకేతం ఎంత? కుడి ఎడమ రైట్ లెఫ్ట్ ఇచ్చారు కాబట్టి జస్ట్ సెకండ్స్లో చేసే పద్ధతి ఏంటంటే, కుడి ఎంత 4, ఎడమ ఎంత 3, 4 + 3 7. అంటే ఈ 7 ఏంటంటే రైట్ సైడ్ నుంచి 7వ ప్లేస్లో ఉన్నది ఏంటో అది ఆన్సర్ అని అర్థం. ఓకేనా? ఫస్ట్ కుడి ఇచ్చారు, తర్వాత ఎడమ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రైట్ సైడ్ తీసుకోవాలి. ఓకేనా? రైట్ సైడ్ నుంచి 7వది నెంబర్స్ తీసేయాలిగా, ఓన్లీ సింబల్స్ మాత్రం తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 డాలర్ వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? తర్వాత చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా జస్ట్ సెకండ్స్లో చేయొచ్చు. మీకు ఏం చెప్పాను ఇదంతా చదువుతూ కూర్చోవద్దు. చివర దే అనేది ఇచ్చారు, కోడ్ మాత్రమే చూసుకోండి. దేకి సంబంధించిన కోడ్ ఏంటి? దే అనేది ఎక్కడుంది? యు ఆర్ గుడ్ అండ్ బ్యాడ్, దే ఆర్ గుడ్. దే ఇక్కడ ఉంది.
ఆరు బ్యాడ్ రెండిట్లలో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇచ్చిన కోడ్ ఏంటి దీనికి, దే ఆర్ గుడ్ దే ఆర్ బ్యాడ్కి ఇది. దీంట్లో 2 కామన్గా ఉంటే ఒకటి మాత్రం ఉండదు, అదే ఆన్సర్ అవుతుంది. ఎన్ఏ అనేది ఇక్కడ ఉంది, ఎన్ఏ అనేది ఇక్కడ ఉంది. టీఓకే టోక్ అనేది ఇక్కడ, టీఓకే 2 ఉన్నాయి, కానీ లేనిదేంది టీఐఎం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూడండి. ఏఎఫ్జేకేపీక్యూలు 6 అంతస్తుల భవనంలో కలరు. అయితే ఇక్కడ మనకు కండిషన్స్ ఇచ్చారు. 6 అంతస్తుల భవనం అన్నారు కాబట్టి ఇక్కడ ఎఫ్ బేసి సంఖ్య గల అంతస్తులో పీకి కింద కలడు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం టేబుల్ వేసుకోవాలి. ఓకేనా. 6 అన్నారు కాబట్టి 6 5 3 4 3 2 1. ఓకేనా. ఈ విధంగా టేబుల్ అనేది వేసుకోండి. వేసుకుంటే 1 2 3, ఎందుకంటే 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో రాసుకుంటూ రండి. ఫస్ట్ ఆడ్ నెంబర్ బేస్ ఉన్నాడు కాబట్టి ఎఫ్ ఇక్కడ ఉంటాడు, రెండో పాజిబిలిటీలో ఇక్కడ ఉంటాడు, మూడో పాజిబిలిటీలో ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు ఎఫ్ బేస్ సంఖ్య అంతస్తులో పీకి కింద కలడు. పీకి కింద ఉన్నాడు అంటే పీ ఇక్కడ వస్తాడు, ఇక్కడ ఎక్కడైనా రావచ్చు. ఓకేనా. అసలు ఆ పీ కూడా అట్లా రాయకుండా ఈ కండిషన్ చూడండి. ఎఫ్ పీల మధ్య ఇద్దరు కలరు, ఎఫ్కి పీకి మధ్య 1 2, ఇక్కడ పీ వస్తాడు. కానీ కండిషన్ అండి, ఎఫ్ బేసిస్ సంఖ్య అంతస్తులో పీకి కింద కలడు. పీకి కింద ఉండాలే కానీ ఎఫ్ కింద పీ ఉండకూడదు. ఖచ్చితంగా ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎఫ్ పీకి మధ్య ఇద్దరు ఉండాలి, ఇక్కడ ఓకే. ఎఫ్కి పీకి మధ్య ఇద్దరు ఉండాలి, ఇక్కడ ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎఫ్ పీ వచ్చింది, కేపీ కండిషన్ ఉంది కదా, లింకు ఇంటర్లింకుతో ఉన్న పాయింట్ తీసుకుంటాండి. కేపీకి తక్షణం పైన ఉన్నాడు, పీకి తక్షణం పైన ఎవరున్నారు, కే ఉన్నాడు. పీకి తక్షణం ఇక్కడ ఎవరైనా వస్తారా, ఇది కూడా మనకి అప్లై కాదు. ఓకేనా. ఇక్కడ చూసాం పీకి పైన కే ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్యూ జేకి తక్షణం పైన కలడు. క్యూ అనేవాడు జేకి వెంటనే పైన ఉన్నాడు, జేకి పైన వెంటనే క్యూ. అర్థమైంది కదా, వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ కంటే కింద ఎంతమంది కలరు, మిగిలింది ఏ. ఇక్కడ రాసుకో, ఏ కింద ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ 3 5 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 15 3 1 5 7 ఇలాంటివి కొన్ని ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువ మోడల్స్ చేస్తేనే ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుంది. ఇక్కడ అప్లై చేసిన ఆర్డర్ ఏంటంటే, అంటే అప్లై చేసినటువంటి ప్యాటర్న్ ఏంటంటే 15 3 1 5 7లో ఫస్ట్ లెటరు తర్వాత ఎండ్లో ఉన్నటువంటి లెటర్ మల్టిప్లై చేశాడు. 15 into 7 చేస్తే 105 రావడం జరిగింది. ఓకేనా. 7 1 7 అంటే 70, 7 5 35 105 ఇంటూ మరలా 3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 315 వస్తుంది. ఇంటూ 7 అంటే చివరి లెటర్తో మల్టిప్లై చేసి ఇంటూ 3 చేశాడు. ఆ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే మీకు డైరెక్ట్గా చెప్తున్నాను. సెకండ్ ఆప్షన్ ఒకసారి గమనించండి, సెకండ్ కాదు థర్డ్ది ఒకసారి చూడండి, మనకు అర్థమవుతుంది. 18 into 9 చేయండి, 8 9 1 90, ఎంతో 72, 2 162 162 వచ్చిందండి. 162ని ఏం చేయాలి, ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేస్తే 3 3 6 18, 3 2 6 6 8 4 486 వచ్చింది కదా. ఆప్షన్ సి ఇస్ ద 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటూ చివరి నెంబరు అండ్ మరలా ఇంటూ 3 వచ్చింది దాంతో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మోడల్ కూడా కంపల్సరీగా పేపర్లో లేకుండా ఉండదు. 2 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం నేను చెప్పే ప్రతిదీ 2 క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకు డైరెక్షన్స్ తీసుకుంటే డైరెక్షన్స్ మీద 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. అదేవిధంగా బ్లడ్ రిలేషన్ కూడా అంతే వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కోడింగ్ డీకోడింగ్ మీద కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. A to Z వరకు లెటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినట్టు సి అంటే అండ్ బి అంటే ఏ అంటే డి అంటే వాటి యొక్క కోడ్స్ అనేది ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకోండి, సి అంటే ప్లస్, ఆ విధంగా అనమాట. 83, సి అంటే ప్లస్ 7, బి అంటే ఇంటూ 5 39, ఏ అంటే ఏంటి డివైడెడ్ బై, కాబట్టి రాసుకున్నాను 49, డి అంటే -29. ఇక్కడ చూడండి 539 49. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంత పెద్ద నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలనేది ఖచ్చితంగా డినామినేటర్లు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా 49 పోయేదైతే ఉంటుంది. 49 1 49 1. ఇంకా ఎంత మిగులుతుంది, 49 పోతే 4 ఉంటుంది, 4 పక్కన 9 అంటే ఖచ్చితంగా మరలా 49 1 అయిపోయింది కదా. అంటే 1149 అనమాట 539 అనేది. అర్థమవుతుందా. 83 + 7 ఇంటూ 11 - 29 అంతే కదా. ఇప్పుడు =
7 ఇంటూ 11 అంటే 77, 7 ఇంటూ 11 అంటే 77, 83 ప్లస్ 77 మైనస్ 29, ఓకేనా. ఇప్పుడు 77 నుంచి 29 తీసేయండి, 83 ప్లస్ 77 నుంచి 29 తీసేస్తే అంత 48. ఇప్పుడు 83 ప్లస్ 48 అంటే 131, 131 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేయాలి. ఇక్కడ మీకు గమనిస్తే కొన్ని క్వశ్చన్స్ ఈజీగా జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. వాటిని కూడా మీరు స్మార్ట్గా అంటే కొంచెం థింక్ చేసి ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఆలోచిస్తే వాటిని కూడా జస్ట్ మీరు తక్కువ టైంలోనే క్వశ్చన్ అనేది చేయొచ్చు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో వస్తున్నటువంటి మోడల్స్ కంపల్సరీగా ప్రతిరోజు ఈవినింగ్ రీజనింగ్ పేపర్ అనేది అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా మ్యాథ్స్లో కూడా ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో మీకు ఆ డేలోని ఆఫ్టర్నూన్ లోపు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏ టాపిక్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో వాటి మీద కూడా ఆల్రెడీ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేసాం, మరలా కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.